हाइड्रा के तैयार करदा तालाब तकरीबात के लिए नई जगह बन रहे हैं। हाइड्रा की तरफ से इस साल में तैयार किए गए तालाब आज पतंग मेले के लिए पसंदीदा जगह बन चुके हैं। कुकटपल्ली में नाला चीरू की तरक्की से जो तब्दीली लाई गई है, इससे वहां के लोग हैरान हैं। जो तालाब नाजायज कब्जों के बाइस अपनी शिनाख्त खो चुके थे, हाइड्रा ने अपनी सरगर्मियों से उन्हें नया रंग दिया और नाजायज कब्जों को बर्खास्त करवाया। हाइड्रा कमिश्नर रंगनाथ ने कहा है कि कभी गंदे तालाब आज तकरीबात की जगह बन चुके हैं। कुकटपल्ली नारा चीरू पिछले साल गंदा और गजबनाक हुआ करता था, लेकिन अब तजाविजात हटाने और इसे तरक्की देने के बाद ये खुशगवार हुआ है। इन्होंने कहा है कि आने वाले दिनों में मजीद सहूलियात यहाँ फराहम की जाएंगी। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। ఇక్కడ కుక్కట్పల్లి నల్ల చెరువు ఏదైతే హైడ్రా ఈ చెరువుని పునరుద్ధరించిందో ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. చూశారు, చాలామంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పతంగుల పండుగల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవటం చాలా ఆనందంగా ఉన్నది. మీకు తెలుసు ఈ ప్రాంతం ఎలా ఉండేదో. కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం అంటే మనం 2024 సెప్టెంబర్లో ఇక్కడ హైడ్రా డిమాలిషన్స్ చేసినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హైడ్రాస్లు ఎందుకు చేస్తున్నది డిమాలిషన్స్ అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది అన్నట్టు. బట్ మనం చేసేది ఫస్ట్ ఏంటంటే డిమాలిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్, అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఈ చెరువుకి దీంట్లో వందలాది మంది వచ్చి కూడా హైడ్రాకు మద్దతుగా కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళు ఇక్కడ ర్యాలీలు నిర్వహించినారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మాకు వాళ్ళ దీన్ని మద్దతును కూడా తెలియపరచడం హైడ్రాకి అనేది కూడా మనం చూసాం. సో చేసేది ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ వర్క్, దీంట్లో ఈ లేక్ రిజ్యునేషన్ ఇంకా మేము ముందు ఇంకా ప్రభుత్వం మన నుంచి ఈ 6 చెరువులు కాకుండా ఇప్పుడు చేసిన కాకుండా ఇంకో 14 చెరువులు చేయాలని, ఆ తర్వాత ఇంకా కొన్ని చెరువులు అంటే దాదాపు 20-30 చెరువులు త్వరలో హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుందన్నమాట. మేము ఇక్కడ చూసారు ఈ చెరువు ఇదేదో మామూలు ఊరినే బండ్ తయారు చేసి దాన్ని పైన మెరుగులు దిద్ది చేసినట్టు కాదు. ఇక్కడ దీనికి మొత్తం ఇప్పుడు ఫ్లడ్డింగ్ అంటే 8 ఇన్లెట్లు ఉన్నాయి. దీనికి 8 ఇన్లెట్లు, ఒక అవుట్లెట్ ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మొత్తం ఇన్లెట్లన్నింటినీ కూడా తయారు చేసి అంటే వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లడ్ ఇక్కడ చుట్టుపట్టే వర్షం పడదంతా కూడా ఇన్లెట్ల ద్వారా చెరువులోకి వస్తుంది. మళ్ళీ అవుట్లెట్ కూడా ఒకటి ఉన్నది, దాన్ని కూడా మళ్ళీ సరిగా పునరుద్ధరించేదానికి కూడా చర్యలు చేస్తున్నాం. అంటే ఇంతేకాకుండా ఇది ఒక మంచి వాకింగ్ ట్రాక్, ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆడుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ అంతా ఈ ప్రాంతానికి. ఇది ప్రధానంగా మిడిల్ క్లాస్ ఉండే ప్రాంతం ఇదంతా కూడా. యాక్చువల్గా అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు వద్దామనుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది సంక్రాంతి సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళడంతో అందరూ ఉన్నప్పుడు వద్దామనేటటువంటి ఇది నిర్ణయం తీసుకోవడం. త్వరలో ఇక్కడ ఇనాగరేషన్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా దీని ఫెసిలిటీని కూడా వాళ్ళు నిజంగా దానికి వాళ్ళందరూ కూడా వాడుకునేటటువంటి విధంగా కూడా త్వరలో ఇనాగరేషన్ కూడా జరుగుతుంది. అండ్ ఇట్లాంటిది చాలా ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నాం. సో ఇది ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ షటిల్ కోర్టు కావాలని కొంతమంది అడిగినారు. అండ్ ఇంకా కొన్ని ఇతర ఓపెన్ జిమ్స్ ఇవన్నీ కూడా ఇస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఇంకా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి చిన్న ఒక హాల్ లాంటిది, అండ్ వాకింగ్ ట్రాక్, అండ్ ఇది ఇంతే కాకుండా యోగా ప్లాట్ఫామ్స్, ఇట్లా అన్నీ అంటే ఏది కావాలో స్కేటింగ్ ట్రాక్ ఒకటి, సైకిల్ ట్రాక్ కూడా ఇస్తున్నాము. సో ఇట్లా షటిల్ కోర్ట్స్ వస్తాయి. ఇట్లా మళ్ళీ ఇంతే కాకుండా మనకి పికిల్ బాల్ కోర్ట్స్ ఇట్లాంటివి కూడా అంటే ఇతర గేమ్స్ చేసేటట్టు. అండ్ ఇవన్నీ సెల్ఫ్ సస్టైనెన్స్ మోడ్లో చేయడానికి కూడా మేము ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అట్లాంటివి కూడా ప్లాన్ చేసి అంటే దానికి అడ్వర్టైజ్మెంట్స్ దీన్ని కూడా చేసి దీనికి ప్రతి నెల వచ్చే ఖర్చు కూడా ఇక్కడ సెల్ఫ్ సస్టైనెన్స్ అంటే ఇది ఫ్రీ అందరికి కూడా యాక్సెస్ ఇచ్చేటట్టు, వాళ్ళెవరికి కూడా ఛార్జెస్ లేకుండా. బట్ ఈ లేక్ని మెయింటైన్ చేయాలంటే ఈ లైటింగ్ బిల్లే దాదాపు 56,000 పైన వస్తుంది కరెంటు బిల్లు. సో ఇట్లాంటిది మెయింటైన్ చేయడానికి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ దాదాపు 15 మంది పనిచేస్తారు, వాళ్ళకి జీతాలు ఇచ్చేదానికి. ఇట్లా అన్నిటికీ కూడా దీన్ని మెయింటైన్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. అది ఇక్కడ సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో ఇక్కడ జనరేట్ చేసి దీని వల్ల ఇక్కడ చేసేటటువంటి విధంగా కూడా హైడ్రా ఈ ప్లాన్స్ కూడా చేస్తున్నాం. Bro.
మెడలు వంచింది ఎదురు నిలిచింది పేదోడి పక్షమై నడిచి వచ్చి మీరు బలవంతంగా చెవులు కట్టి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి ఇట్లా అవునా ఎంతసేపు అయింది మీకు రేపటి హలో టీవీ కొంచెం మన मजीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।